రైట్, నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక జర్నలిజం ముసుగులో పొద్దుగాల లేస్తే జర్నలిజం ముసుగులో సమాజానికి మనమే సేవ చేస్తున్నట్టు ప్రజలందరి వైపు నిల్చొని ప్రజల కోసం పనిచేస్తున్నామని జర్నలిజం ముసుగులో చిల్లర పనులు చేస్తున్నటువంటి కొందరిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రధానంగా మనకి స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్నటువంటి వ్యక్తి అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. మరి జర్నలిజం ముసుగులో చేస్తున్నటువంటి అమ్మాయిల్ని మోసం చేస్తున్నటువంటి తొలి వెలుగు రఘు అయినటువంటి జర్నలిస్ట్ మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. మరి తనకి పెళ్ళైపోయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ 6 సంవత్సరాలుగా ఒక యువతిని ప్రేమ పేరుతోటి మోసం చేసి ఇష్టానుసారంగా ఇక ఆమెను తిరస్కరించిండు. సరే, పెళ్ళైపోయిన తర్వాత పరస్పర అంగీకారంతో ఏమైనా చేసుకోవచ్చు, రిలేషన్ మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ రిలేషన్ మెయింటైన్ చేసి ప్రేమ అని చెప్పి క్లియర్గా మరిగా అమ్మాయిల్ని ట్రాప్ చేసి మోసం చేసేటటువంటి ప్రయత్నం తొలి వెలుగు రఘు చేస్తా ఉన్నాడు. రెడ్ హ్యాండెడ్గా ఆ అమ్మాయి తన ముందుకు వెళ్ళి బాధపడతా ఉన్నది. తన చేసినటువంటి, నువ్వు సమాధానం చెప్పు, ఎందుకు నన్ను మోసం చేసినావు? 6 సంవత్సరాలుగా నీకు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ప్రేమ పేరుతోటి నన్ను వంచి మళ్ళీ ఇంకా వేరే యువతితో కూడా, తనతో కాకుండా వేరే యువతితో కూడా సంబంధం పెట్టుకున్నాడు. నా ఫోన్లు లేపుతలేడు, మెసేజ్లకు కూడా రిప్లై ఇవ్వలేడు. 6 సంవత్సరాలు మాత్రానికి నా మీద ఇక అంతా ఇదైపోయింది. స్టార్టింగ్ ఏమో అంతా నేనే సర్వస్వం అన్నట్టు మాట్లాడి ఇప్పుడు నా మీద చిరాకు వచ్చేసరికి, నా మీద అన్ని తీరిపోయిన తర్వాత నన్ను దూరం పెడతా ఉన్నాడు తొలి వెలుగు రఘు అని మరి అక్కడ యువతి వాపోతా ఉన్నది. డైరెక్ట్గా తన ఆఫీస్ దగ్గరికే పోయింది. తొలి వెలుగు రఘు ఆఫీస్ దగ్గరికి పోయి, ఓకే రైట్ ప్రజలారా, ఇక్కడ మనం ఒక వీడియో కూడా చూసుకున్నట్టయితే తను మాట్లాడుతున్నది క్లియర్ గా. రైట్, ఇక వీడియో ఏదని చెప్పేసి కూడా మరి ఆ వీడియో ఒకసారి వీడియో ఫుటేజ్ ఇవ్వమని చెప్పి తొలి వెలుగు రఘు అమ్మాయి దగ్గరికి వెళ్తా ఉంటే, నువ్వు లాట్ లిజనింగ్, నువ్వేం మాట్లాడటానికి వీల్లేదు, ఖచ్చితంగా చెప్పు నన్ను ఎందుకు మోసం చేసినావు అని చెప్పి ఆ యువతి కూడా మాట్లాడుతూ ఉన్నది. మన దగ్గర ఇంకా కొంత కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఖచ్చితంగా కూడా తనను మోసం చేసి తన దగ్గర పైసలు తీసుకొని తనని మోసం చేసి ఇప్పుడు నాకు వద్దు అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. తను ఇంకా చెప్తా ఉన్నది, చాటింగ్ చేసుకున్నాం, తర్వాత తిరిగినాం, అది ఇదని కూడా మనకి కనబడతా ఉన్నది. భార్య పిల్లలు ఉండగానే జర్నలిజం ముసుగుల మరి పొద్దుగాల లేస్తే స్క్రీన్ ముందుకు వచ్చి తర్వాత సమాజంలోకి పోయి సమాజ సేవ చేస్తున్నట్టు నేనే సిన్సియర్గా పనిచేస్తున్నా సిన్సియర్ జర్నలిస్ట్ను ఎటువంటి ప్రలోభాలకు కానీ లేకపోతే ఎటువంటి అరాచకాలకు కానీ నేను ఇది చేయనని చెప్తున్నటువంటి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి జర్నలిస్ట్ తొలి వెలుగు రఘు మరిగా అమ్మాయిలతోటి ఇష్టానుసారంగా తాను వ్యవహరించేటటువంటి ఆ విషయం కూడా మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. ఏది ఏమైనా కానీ పూర్తిగా మరి ఇప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ ప్రలోభ పెట్టో లేకపోతే భయపెట్టో వాటన్నిటిని కూడా మళ్ళీ బెదిరించే ప్రయత్నం చేసినా కూడా మీరు ఒక ప్రొఫెషనల్ జర్నలిజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ బంద్ చేయాలి. రోజు రోజుకి కూడా మరి ఇంకా తాను ఇంకా బయటకు వచ్చేటువంటి అంశం కూడా మనకు కనపడుతోంది. బయటకు వచ్చి మరి ఎట్లా జరిగింది, ఎలా మోసం చేసిండు, నాతో ఏమేం మాట్లాడిండు అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా మరి ఆ యువతి చేసేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉన్నది ఎప్పటికప్పుడు. కానీ ఎప్పుడు మాట్లాడినా కూడా జర్నలిస్ట్ రఘు అనేటటువంటి వ్యక్తి ఇక బయటికి వెళ్ళడం కానీ లేకపోతే నేను సమాజం కోసమే సేవ చేస్తా ఉన్నా, ఎటువంటిది నా మీద ఉండదు అని కరాఖండిగా చెప్పేసినటువంటి తొలి వెలుగు రఘు మీద మరి డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్గా తన ఆఫీస్కి పోయి ఆ మహిళ యువతి ఆవేదన బాధ వ్యక్తం చేస్తా ఉంది అంటే మరి ఏ రేంజ్లో మనోడు మోసం చేసిండు, ఏ రేంజ్లో మనోడు ఆమె దగ్గర పైసలు తీసుకున్నాడు. మరొకటి కూడా మనకు కనపడతా ఉంది, తాను ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తురాలు, మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తురాలని కూడా మరి మనం చెప్తా ఉన్నాం. ఇదే తొలి వెలుగు రఘు మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించినటువంటి వీడియోలు ఆయన మాట్లాడటం కూడా చేసిండు. కేటీఆర్ అట్లా చేసిండు, రకుల్ ప్రీత్ సింగ్ తో తిరిగిండు, హీరోయిన్లతో తిరిగిండు అని చెప్పినటువంటి మరి తొలి వెలుగు రఘు ఇవాళ నువ్వేం చేస్తా ఉన్నావు, ఈరోజు నువ్వేం చేస్తా ఉన్నావు అనేది మరి నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అవతల మీద అనేటప్పుడు కాదు, వాళ్ళేం చేస్తా, రిలేషన్ అన్నప్పుడు ఎవరికైనా ఓకే, పెళ్ళైనా పెళ్లి కాకపోయినా సర్టన్ ఏజ్ ఏదైతే ప్రభుత్వ నియమాల ప్రకారం ఏజ్ దాటిపోయిందో ఆ తర్వాత రిలేషన్షిప్ లో ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేయొచ్చు. అది కేటీఆర్ అవ్వచ్చు కాక ఇంకోళ్ళు అవ్వచ్చు కాక ఇవాళ నువ్వైనా అవ్వచ్చు కాక.
తొలి వెలుగు రగైన అవ్వచ్చు కాక, కానీ మోసం చేసుడు అనేది తప్పు. ఇలా బాధతోటి నీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇగో నిన్ను అడుగుతా ఉందనంటే ఏ రేంజ్లో నువ్వు మోసం చేసినావు అనేది మరి ఆ యువతిని భయపెట్టి వెనక్కి పంపిస్తారా, లేకపోతే యువతి కూడా మళ్ళీ ఇంకా ముందుకు వచ్చి పూర్తి సమాచారం ఇవ్వబోతుందా అనేది కూడా మనం చూడబోతున్నాం. కానీ ఏది ఏమైనా కానీ అమ్మాయిల జీవితాలతోటి తొలి వెలుగు రఘు అనేటటువంటి వ్యక్తి పెళ్ళయి 2 పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇగో అమ్మాయిలతోటి కాంటాక్ట్ లో పెట్టుకొని వాళ్ళని ట్రాప్ లో దింపి వాళ్ళని మరిగా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని మరి వదిలేస్తా ఉన్నాడు అనేటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.